ఈ కథ అర్థం అవ్వాలంటే ఫస్ట్ షాట్ వినేసి అప్పుడు ఈ కథ వినండి. గుడ్డివాడు అర్ధరాత్రి దట్టమైన అడవిలో ఉండిపోయాడు. అది తన స్నేహితుని కారణం మూలంగా. ఈలోగా ఒక నక్క, తోడేలు, ఖడ్గమృగం, ఒక సింహం వచ్చాయి. అవన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి. నక్క ఇలా అంది, నాకు ఒక రహస్యం తెలుసు అని. తోడేలు నాకు తెలుసు అంది. ఖడ్గమృగం నాకు కూడా తెలుసు అంది. నేను ఈ అడవికి రాజుని, అయినా నాకు ఏ రహస్యం తెలియదు. నేను మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, ఆ రహస్యాలేమిటో చెప్పమని అంది సింహం. అప్పుడు నక్క ఇలా అంది, అక్కడొక నది ఉంది. దానిలో గనుక స్నానం చేస్తే గుడ్డితనం పోతుంది. నాకొక కన్ను కనబడేది కాదు. కొన్ని నెలల క్రితం ఆ నదిలో స్నానం చేశాను. నా గుడ్డితనం పోయింది. ఇదే నాకు తెలిసిన రహస్యం అని చెప్పింది. నాకు తెలిసింది ఇంకొకటిలే, అదేంటో చెప్తాను వినండి. మన రాజుగారు ఉన్నారు కదా, అంటే లయన్ కింగ్ కాదు, మామూలు రాజుగారు. రాజుగారి కోటకు నీళ్ళే రావటం లేదు. రాజ్యమంతా నీటి ఎద్దడి ఉంది. ఎవరికీ తెలీదు. ఆయన కోట దగ్గర ఒక పెద్ద గుండ్రపు బండరాయి ఉంది. దానిని తొలగించి త్రవ్వితే మొత్తం రాజ్యానికి సరిపడా నీళ్లు పుష్కలంగా వస్తాయి అంది. నేను చెప్పేది వినండి అంది ఖడ్గమృగం. రాజుగారి భార్యకు చాలా పెద్ద ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. చాలామంది రాజవైద్యులు చూశారు, కానీ లాభం లేకపోయింది. రాజుగారి మందిరం దగ్గర చిన్న కాలువ ఉంది. ఆ కాలువకి పక్కనే ఉన్న ఒక తమలపాకు మొక్క ఉంది. రోజు 5 ఆకులు దానివి తింటే ఆమెకు నెల రోజులలో నయమవుతుంది అని చెప్పింది. అప్పుడు సింహం, నేను ఇవన్నీ మనసులో ఉంచుకుంటాను అంది. అప్పుడు నక్క, జాగ్రత్తగా ఈ రహస్యాలన్నీ ఉంచితే మన అడవికి భవిష్యత్తులో ఉపయోగపడతాయి అని అంది. సరే, 2 నెలల తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో కలుద్దాం అని ఇదంతా పొదల వెనుక నుండి విన్నాడు రాము. తర్వాత ఏమైందంటే ఆగండి, నెక్స్ట్ షాట్లో